హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. మేడమ్ తుసాడ్స్ వీడియోని ఇప్పటి వరకు 4 పార్ట్స్గా రిలీజ్ చేశాను. ఈ పార్ట్ 5 వీడియోతోటి మేడమ్ తుసాడ్స్ కంప్లీట్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్ మీరు ఇప్పటి వరకు చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. బాలీవుడ్ సెలబ్రిటీస్లో ఇక్కడున్న హీరోయిన్ పేరు కత్రీనా కైఫ్. ఈవిడ బ్రిటిష్ యాక్ట్రెస్. తను బాలీవుడ్ మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. 4 స్క్రీన్ అవార్డ్స్, 4 జీ సినీ అవార్డ్స్ అండ్ 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్ నామినేషన్కి సెలెక్ట్ అయ్యారు. తను తెలుగులో నటించిన మల్లీశ్వరి మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ బ్లాక్ డ్రెస్లో పోజ్ ఇస్తున్న ఈవిడ పేరు యాన్ థోంగ్ ప్రాసోమ్. ఈవిడ థాయ్ యాక్ట్రెస్, మోడల్ అండ్ ప్రొడ్యూసర్. ఈవిడ చాలా థాయ్ సిరీస్లో మెయిన్ లీడ్ యాక్ట్రెస్గా పనిచేశారు. థాయిలాండ్లో ఈవిడ చాలా ఫేమస్. ఈ పక్కనే కనిపిస్తున్న ఈ యాక్టర్ పేరు థీరాదేజ్ వాంగ్ పువాపన్. ఈయన ఒక థాయ్ యాక్టర్ అండ్ ప్రెజెంటర్. ఈయన టీవీ డ్రామాస్, మూవీస్, టీవీ కమర్షియల్స్లో యాక్ట్ చేశారు. వీళ్ళ ఫాదర్ కూడా థాయిలాండ్లో ఒక యాక్టర్. ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈయన యాక్టింగ్ని కెరియర్గా చూస్ చేసుకున్నారు. వీళ్ళకి ఆపోజిట్లో జడ్జ్మెంట్ సీట్లో కూర్చున్న ఈవిడ పేరు యాంగున్ సిప్తా సస్మి. ఈవిడ ఇండోనేషియన్ ఫ్రెంచ్ సింగర్, సాంగ్ రైటర్ అండ్ టెలివిజన్ పర్సనాలిటీ కూడా. ఈవిడ 7 ఇయర్స్ ఏజ్ నుంచే పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాలకి చిల్డ్రన్స్ ఆల్బమ్ని రిలీజ్ చేశారు. చాలా పాపులర్ అయింది. ఈ పక్కనే స్టైలిష్గా పోజ్ ఇస్తున్న ఈయన పేరు లియోనార్డో విల్హెమ్ డికాప్రియో. ఈయన అమెరికన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈయన బయోగ్రఫికల్ అండ్ పీరియడ్ ఫిల్మ్స్లో యాక్టింగ్ చేసినందుకు మంచి పేరుంది. ఈయన అకాడమీ అవార్డ్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్ అండ్ 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని సాధించారు. వరల్డ్లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా ఈయనకి మంచి పేరుంది. ఈ పక్కనే ఉన్నది నికోలస్ కిమ్ కోపోలా. ఈయన అసలు పేరు కంటే నికోలస్ కేజ్ అనే స్టేజ్ నేమే బాగా ఫేమస్ అయింది. ఈయన ఒక అమెరికన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈయన అకాడమీ అవార్డ్, స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డ్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా సాధించారు. బఫ్టా అవార్డ్స్కి 2 సార్లు నామినేట్ అయ్యారు. ఈ పక్కన పొడవాటి హెయిర్ స్టైల్తో పోజ్ ఇస్తున్న ఈయన పేరు జానీ డెప్. ఈయన అమెరికన్ యాక్టర్ అండ్ మ్యూజిషియన్. ఈయన మల్టిపల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని సాధించారు అండ్ అకాడమీ అవార్డ్స్ అండ్ 2 సార్లు బాఫ్టా అవార్డ్స్కి నామినేట్ అయ్యారు. హాలీవుడ్లో ఉన్న బ్యాంకబుల్ స్టార్స్లో ఈయన ఒకరు. ఇక్కడ రెడ్ డ్రెస్లో ఉన్న ఈవిడ పేరు మిచెలీ యో. తను ఒక మలేషియన్ యాక్ట్రెస్. ఈవిడ హాంకాంగ్ యాక్షన్ మూవీస్లో యాక్ట్ చేశారు. ఆ మూవీస్లో ఉన్న స్టంట్స్లో తను ఓన్గా పర్ఫామ్ చేసి మంచి పేరు అందుకున్నారు. తను యుఎస్ మూవ్ అయిన తర్వాత జేమ్స్ బాండ్ మూవీలో యాక్ట్ చేసి ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ అందుకున్నారు. ఇటు పక్కన డీజే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. మనం ఇక్కడ పోజ్ ఇస్తూ ఫొటోస్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. డీజే కూడా ప్లే చేసుకోవచ్చు. అలా ముందుకొస్తే ఇక్కడ కాఫీ తాగుతూ పోజ్ ఇస్తున్న ఈయన పేరు జార్జ్ క్లూనీ. ఈయన ఒక అమెరికన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్. ఈయన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అండ్ 2 అకాడమీ అవార్డ్స్ని సాధించారు. ఇవే కాక ఏఎఫ్ఐ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా సాధించారు. ఈ పక్కనే రెడ్ సోఫాల్లో పోజ్ ఇస్తున్న ఈయన పేరు విల్ స్మిత్. ఈయన ఒక అమెరికన్ యాక్టర్, ర్యాపర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈయన అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డ్, బాఫ్టా అవార్డ్ అండ్ 4 గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్నారు. హాలీవుడ్స్ మోస్ట్ బ్యాంకబుల్ స్టార్స్లో ఈయన కూడా ఒకరు. ఇక్కడ రెడ్ డ్రెస్లో పోజ్ ఇస్తున్న ఈవిడ పేరు నవోమి క్యాంపెల్. తను ఒక ఇంగ్లీష్ మోడల్ అండ్ మీడియా పర్సనాలిటీ. ఈవిడ తన కెరియర్ని 8వ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు. తన జనరేషన్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ డిక్లేర్ చేసిన 6 సూపర్ మోడల్స్లో తను ఒకరు. టైమ్ అండ్ వోగ్ ఫ్రాన్స్ మ్యాగజైన్లో ఫస్ట్ కనిపించిన బ్లాక్ ఉమెన్ మోడల్ ఈవిడ. ఇక్కడ వైట్ డ్రెస్లో మిలమిలా మెరిసిపోతున్న ఈవిడ పేరు ఏంజలీనా జోలీ. ఈవిడ ఒక అమెరికన్ యాక్ట్రెస్, ఫిల్మ్ మేకర్ అండ్ హ్యుమానిటేరియన్. తను అకాడమీ అవార్డ్స్, 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇంకా బెస్ట్ యాక్ట్రెస్గా కూడా చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. హాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా ఈవిడకి మంచి పేరుంది.
ఈ పక్కనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంట్రడక్షనే అక్కర్లేని యాక్టర్ జాకీ చాన్ ఉన్నారు. ఈయన హాంకాంగ్ యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, మార్షల్ ఆర్టిస్ట్ అండ్ స్టంట్ మ్యాన్. ఈయనకి స్లాబ్ స్టిక్ యాక్రోబాటిక్ ఫైటింగ్ స్టైల్లో చాలా మంచి పేరుంది అండ్ కామిక్ టైమింగ్ కూడా సూపర్గా ఉంటుంది. కొత్త రకాల స్టంట్స్ని క్రియేట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్తారు. ఈయన తన స్టంట్స్ని తనే సొంతంగా పర్ఫామ్ చేస్తారు. ఇటు పక్కన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఈవిడ పేరు జూలియా రాబర్ట్స్. తను ఒక అమెరికన్ యాక్ట్రెస్. తను చాలా మూవీస్లో లీడింగ్ రోల్ చేశారు. తను అకాడమీ అవార్డ్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్, 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని సాధించారు. తను నటించిన ఏ మూవీ అయినా $3.9 బిలియన్ పైనే కలెక్ట్ చేశాయి. హాలీవుడ్లో బ్యాంకబుల్ స్టార్స్లో తను ఒకరు. ఇక్కడున్న ఇంకొక ఫేమస్ యాక్టర్ బ్రాడ్ పిట్. ఈయన ఒక అమెరికన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈయన 2 అకాడమీ అవార్డ్స్, 2 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్, 2 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అండ్ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ని కూడా గెలుచుకున్నారు. ఈయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధించారు. బ్లాక్ డ్రెస్లో స్టైలిష్గా మెరిసిపోతున్న ఈవిడ పేరు నికోలీ కిడ్మన్. ఈవిడ ఆస్ట్రేలియన్ అమెరికన్ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్. తను అకాడమీ అవార్డ్, బాఫ్తా అవార్డ్, 2 సార్లు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ అండ్ 6 సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. అండ్ తను AFI లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ని సాధించిన ఫస్ట్ ఆస్ట్రేలియన్ యాక్టర్ అండ్ తనకి ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా పేరుంది. ఈ పక్కనే స్టైలిష్గా పోజ్ ఇస్తున్న ఈయన పేరు డేనియల్ క్రేగ్. ఈయన ఒక అమెరికన్ యాక్టర్. ఈయన అసలు పేరు చెప్తే చాలా మందికి తెలీదు, కానీ ఈయన నటించిన జేమ్స్ బాండ్ మూవీలో సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్ చాలా మందికి తెలుసు. ఆ క్యారెక్టర్తో ఈయన వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారు. ఈయన నేషనల్ యూత్ థియేటర్లో ట్రైన్ అయ్యి గిల్డ్ హాల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామాలో గ్రాడ్యుయేట్ చేశారు. ఈయన కెరియర్ యాక్టింగ్ అండ్ డ్రామాలో స్టార్ట్ చేసి చాలా అవార్డులు సాధించారు అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్లో బాఫ్నా అవార్డుని కూడా సాధించారు. అలా ఈ స్టాచ్యూస్ అన్ని చూసుకుంటూ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఇలా స్టేర్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. ఈ 2 అంతస్తులకి కలిపి ఇక్కడ ఒకటే షాండ్లియర్ పెట్టారు. పైనుంచి కింద దాకా ఒకటే షాండ్లియర్ ఉంది. చాలా అందంగా ఉంది. అలా మనం స్టేర్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో రా మెటీరియల్స్ అన్ని పెట్టారు. ఈ వ్యాక్స్ స్టాచ్యూ చేయడానికి వాడిన రా మెటీరియల్స్ ఇవన్నీ. వీటిలో బాడీకి వాడిన ఐరన్, కళ్ళకి వాడిన లెన్స్, స్కిన్కి వాడిన కలర్స్ కానీ అన్ని డీటెయిల్గా ఎలా చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. వీటి పక్కనే మేడమ్ తుసాడ్స్ లోగో వేసి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం కావాలి అంటే షాప్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అవార్డ్స్, కీ చైన్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చేవి ఏవైనా కొనుక్కోవచ్చు. అలా ఈ మేడమ్ తుసాడ్స్ని కంప్లీట్ చేసుకొని ఒక మంచి మెమరీని బైండ్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.